ఎప్పుడు ఒకేలాంటి రెసిపీస్ చేసి చేసి బోర్ కొట్టిందా? అయితే కొత్తగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ స్వీట్ అప్పాలను అయితే ఒకసారి ప్రిపేర్ చేయండి. చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి. అలానే మొన్న నేను ఒక వీడియో అప్లోడ్ చేశానండి, పెసరపప్పుతో లడ్డూలు. చాలా హెల్దీ అయినటువంటి లడ్డూలండి. ఒకసారి వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడూ రవ్వతోనే చేస్తూ ఉంటారు కదండి, అలా కాకుండా పెసరపప్పుతో అయితే చేశానండి. చాలా రుచిగా ఉన్నాయి, చాలా హెల్దీ అయినటువంటి రెసిపీ అండి. ఇంకా ఈ రెసిపీ విషయానికి వస్తే పాలు బెల్లం అలానే రవ్వతో అయితే ప్రిపేర్ చేశానండి. చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉందండి. మరి వీడియో చూసి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. అలానే పాయింట్స్ కూడా ఇవ్వండి హైప్ చేసి. ఈ వీడియోలకైతే వెళ్ళిపోదామండి. హలో అండి, వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్. ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి. చాలా ఈజీ అయినటువంటి రెసిపీ అండి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. కేవలం ఒక కప్పు బొంబాయి రవ్వ, అలానే హెల్దీగా చేసుకోవడం కోసం అని చెప్పేసి అదే కప్తో బెల్లం, అలానే ఒక 2 కప్పుల వరకు పాలతో అయితే చక్కటి స్వీట్ రెసిపీని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే వీడియోలో అయితే చూసేద్దామండి. మరి ముందుగా అయితే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక మిక్సీ జార్ని అయితే తీసుకున్నామండి. ఆ మిక్సీ జార్లో మీకు కప్పుతో కానివ్వండి, గ్లాస్తో కానివ్వండి, ఒక కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు కొబ్బరి, ఒక చిన్న ముక్క బెల్లం ముక్క, లేదా షుగర్ తినాలి అనుకునే వాళ్ళ కోసం 1 టేబుల్ స్పూన్ అంత షుగర్, ఒక 2 ఇలాచీలను అయితే వేసి ఇలా మిక్సీ జార్లో అయితే మనం మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలి. మనం ఎంత మెత్తగా మిక్సీ వేసుకున్నా రవ్వ అస్సలు మెత్తగా అవ్వదండి. ఇంకా కొబ్బరి అలానే యాలకులు అయితే, బెల్లం అయితే మెత్తగా అయితే మిక్సీ అయిపోయాయి. ఇక్కడ ఈ మిశ్రమాన్ని ఇక్కడ పక్కన ఉంచేసి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాత్రను అయితే పెట్టుకొని 1 కప్పు పాలు, 1 కప్పు నీళ్ళని అయితే తీసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర 2 కప్పులు పాలు ఉన్నట్లయితే తీసుకోండి. ఇవి చక్కగా మరిగిపోయిన తర్వాత, ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న రవ్వ మిశ్రమం అలాగే కొబ్బరి మిశ్రమం ఉంది కదండి, దాన్ని వేసేసి మంట సిమ్లో ఉంచుకొని చక్కగా అయితే గరిటెతో చక్కగా కలుపుకోవాలండి. ఇలా 1 నిమిషం మంట సిమ్లో ఉంచి ఉడికించుకున్నట్లయితే మనకు ఆటోమేటిక్గా రవ్వ అనేది పాలను బాగా అబ్జర్వ్ చేసి దగ్గరగా అయిపోతుందండి. ఇలా మనం చక్కగా కలుపుకుంటూ స్మాష్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నట్లయితే ఇంకా ఇలా అయితే దగ్గర అయిపోతుందండి. ఇలా మొత్తం అంతా కూడా ఈ రవ్వ మిశ్రమం ఇలా దగ్గర అయిపోయిన తర్వాత చక్కగా ఒక 2 నిమిషాల వరకు దీన్ని కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారనిద్దామండి. ఇది గోరువెచ్చగా అయ్యే వరకు మనమైతే ఈ మిశ్రమాన్ని అయితే పక్కన ఉంచుకోవాలండి. ఈలోగా మనం ఇందుకోసం బెల్లపు సిరప్ను అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా అయితే ఒక బౌల్ని అయితే తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మంట సిమ్లో ఉంచుకొని 1 కప్పు దాకా బెల్లం తురుమును అయితే వేసుకోవాలి. ఇలా 1 కప్పు బెల్లం తురుము వేసుకున్న తర్వాత 2 కప్పుల దాకా నీళ్ళనైతే వేసుకోవాలి. మీరు బెల్లం ప్లేస్లో పంచదారనైనా 1 కప్పు పంచదార, 1.5 లేదా 2 కప్పుల వరకు నీళ్ళనైతే తీసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కప్పు బెల్లం తురుము, 2 కప్పుల దాకా నీళ్ళనైతే తీసుకున్నానండి. మంచి ఫ్లేవర్ కోసం అని చెప్పేసి ఒక 4 ఇలాచీలనైతే మూతులు ఓపెన్ చేసి అయితే వేసుకున్నానండి. ఇది ఎలాంటి పాకం కూడా అవసరం లేదండి. ఇందుకోసం బెల్లం పూర్తిగా కరిగినట్లయితే చక్కగా సరిపోతుంది. ఇక్కడ బెల్లపు సిరప్లో చిన్న రాళ్ళు రప్పలు అయితే ఉంటాయి కదండి, అలా ఉన్నట్లయితే మీరు ఫిల్టర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న బెల్లం మంచి క్వాలిటీ గల బెల్లం కాబట్టి నాకు ఎలాంటి రాళ్ళు రప్పలు కూడా లేవు కాబట్టి నేనైతే ఈ బెల్లపు సిరప్ను అయితే ఫిల్టర్ చేయడం లేదండి. చెప్పాను కదండి, ఒక 2 మరుగులు వచ్చిన తర్వాత ఈ బెల్లపు సిరప్ ఎలాంటి పాకం అవసరం లేదు. చేతితో తాకగలిగితే మనకు జిడ్డుగా అయితే అనిపించాలండి. ఇంకా ఇలా ఇంకొక పొంగు వచ్చిన తర్వాత మనం ఇందులో ఇలాచి మంచి ఫ్లేవర్ కోసం వేసుకున్నామండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఈ బెల్లపు సిరప్ని అయితే పక్కన ఉంచుకోవాలి. ఈలోగా మనకైతే రవ్వ చక్కగా చల్లగా అయిపోయిందండి, గోరువెచ్చగా ఉంది. దీన్ని అయితే మనం ఒక 2-3 నిమిషాలు సాఫ్ట్గా అయితే కలుపుకోవాలండి. ఇందుకోసం 1/4 టేబుల్ స్పూన్ కంటే తక్కువ వంట సోడా వేసుకోవాలి. అలానే ఒక చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల, సాల్ట్ వేసుకోవడం వల్ల మనం తినే స్వీట్ రెసిపీకి వచ్చేసి టేస్ట్ బ్యాలెన్స్ చేస్తూ చాలా రుచిగా ఉంటుందండి.
అలానే వంట సోడా వేసుకోవడం వల్ల మనం చేసే ఈ స్వీట్ రెసిపీ చక్కగా పొంగుతూ మంచిగా అయితే గుల్లగా అయితే వస్తాయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కూడా సాల్ట్ అలానే వంట సోడా మూడిట్లను కూడా చక్కగా కలిసేటట్లుగా మంచిగా మర్దన చేసుకోవాలి. కనీసం ఒక 2-3 నిమిషాలైనా ఈ రవ్వ మిశ్రమాన్ని సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్ బౌల్ లాగా చేసుకొని ఒక చిన్న బిల్లలాగా అయితే ఇలా మధ్యలో స్ప్రెస్ చేయాలి. ఎక్కడ కూడా మనం సాఫ్ట్గా పిండిని కలుపుకున్నాం కాబట్టి క్రాక్స్ అనేదే రావండి. మనం పిండి సాఫ్ట్గా కలుపుకోకపోతేనే క్రాక్స్ వస్తాయండి. ఒకవేళ మళ్ళీ క్రాక్స్ వచ్చినట్లయితే మళ్ళీ 1 నిమిషం పాటు చేతికి నెయ్యిని అప్లై చేసుకొని మంచిగా పిండిని మర్దన చేసుకోండి. ఇలా మనకు వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ ఇలానే కాదండి, మీకు నచ్చినట్లుగా అయితే చేసుకోవచ్చండి. గులాబ్ జామున్ లాగా చేసుకోవచ్చు, సిలిండర్ టైప్లో చేసుకోవచ్చు, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. నేనైతే ఇలా చేశానండి. మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఒక నెయ్యి రాసిన ప్లేట్లో అయితే వేసుకున్నాను. చూడండి, ఇక్కడ నేనైతే అన్నీ కూడా రెడీ చేసి ముందుగా పెట్టుకున్నాను. ఇలా ముందుగా పెట్టుకోవడం వల్ల మనకైతే మనం చేసే రెసిపీ అయితే త్వరగా పని అయితే ఫినిష్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా మంచిగా హీట్ అయిన తర్వాత 1 బై 1 మనం చేసిన అప్పాలు మొత్తం అన్నీ కూడా వేసేసుకోవాలి. ఈ స్వీట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇందులో మనం ఎండు కొబ్బరిని వేసాం కాబట్టి చాలా రుచిగా ఉంటుందండి. తినేటప్పుడు అక్కడక్కడ కొబ్బరి పలుకులు తలుగుతూ చాలా అంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలానూ హాలిడేస్ కాబట్టి ఇంట్లో పిల్లలు ఉంటారు కదండి, పిల్లలకు కనీసం 2 రోజులకు ఒకసారైనా ఏదైనా ఒకటి చేసి ఇవ్వాలి కాబట్టి ఇలా డిఫరెంట్గా అయితే రెసిపీస్ అయితే చేసి పెట్టారనుకోండి, వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఒకసారి మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి. అన్నీ కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ముందుగా బెల్లపు సిరప్ ఉంది కదండి, బెల్లపు సిరప్లో వేసి ఒక్కసారి అన్నీ కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు అయితే పక్కన పెట్టేయాలండి. ఇలా పెట్టేయడం వల్ల బెల్లపు సిరప్ అన్నీ కూడా ఈ స్వీట్లు పీల్చుకొని జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటాయండి. చూడండి ఎంత సాఫ్ట్గా, లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, గులాబ్ జామున్ కంటే చాలా రుచిగా ఉంటాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఈ హెల్దీ అయిన స్వీట్ అప్పాలను మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్ బాక్స్లో అయితే తెలియచేయండి. చూడండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ అయినటువంటి రెసిపీ అండి. 10 నిమిషాల్లో అయితే అయిపోతుంది. మరి అందరూ కూడా మహిళలే నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలానే నా వీడియో మంచిగా ఉంది అనిపిస్తేనే లైక్ చేసి హైప్ చేయండి. హైప్ చేయడం అంటే ఏమో అనుకోకండి, మీరు హైప్ చేయడం అంటే నా వీడియో నచ్చి మీరు నాకు ఇచ్చే పాయింట్స్ అండి అవి, అంతే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.